హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో తెలుగునాడుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులకి చేరువగా ఉండే సాయి పల్లవి ఇంకొక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సో తన పేరు అండ్ తన యొక్క గొప్పదనాన్ని కొత్త సినిమాలతో అయితే పంచుకుంది. సో ప్రెజెంట్ అయితే తను బాలీవుడ్లో మొదటి చిత్రంగా రాబోతున్న ఏక్ దిన్‌తో మే 1న అందరి ముందుకి రాబోతుంది. అండ్ దానికి సంబంధించి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ సో నేను బాలీవుడ్‌లో చేస్తున్న మొదటి సినిమా ఇది. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, హిందీ ప్రేక్షకులు నన్ను ఎలా తీసుకుంటారన్న ఆందోళనలో ప్రెజెంట్ అయితే నేనున్నాను. సో చాలామందికి స్క్రీన్ మీద ఆ లైట్ స్పాట్ లైట్‌లో ఉన్నప్పుడు ఎమోషన్స్ అన్నవి ఎలా బయట పెట్టకుండా ఉండాలో చాలామందికి తెలీదు. సో వాళ్ళు చాలా అదృష్టవంతులు. నేనైతే అలా ఉండలేను. సో నాకు చాలా ఎమోషనల్ అవుతూ కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఈ సినిమా అంత బావుంటుంది. ఇది ఎలాంటి విజయం సాధిస్తుంది అన్నదాన్ని పక్కన పెడితే బాలీవుడ్ ప్రేక్షకులకి నచ్చేలా ఉండడం కోసం మేము చాలా ప్రయత్నాలు చేశామని తన మాటలో చెప్పుకొచ్చింది. సో ఈ సినిమాకి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. అలాగే ఆమిర్ ఖాన్ దీనికి ప్రొడ్యూసర్‌గా నిలిచారు. సో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటించిన నేపథ్యంలో సో వీళ్ళిద్దరు ఇరుగురిలో రాబోతున్న ఏక్ దిన్‌నే తెలుగులో ఒకరోజు అనే టైటిల్‌తో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది మే 1న బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ స్టోరీ నేపథ్యం అన్నది చూసుకుంటే సో వాళ్ళిరుగురు కూడా కలిసి జపాన్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జరిగిన చిన్న ప్రమాదంలో తనకి జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల అప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, సో ఎలా కంప్లీట్ మార్పులన్నవి జరుగుతాయన్నది మెయిన్ కథగా తీసుకున్నారు. మరి ఇలాంటి ఒక కథ ఎంతవరకు జనాలకి ఎక్కుతుంది లేదని పక్కన పెడితే ఒక తొలి అడుగైతే వేసామని చెప్పేసి ఆమిర్ ఖాన్ తన మాటల్లో చెప్పుకొచ్చారు. సో విజయం అలాగే అపజయాలు పక్కన పెడితే ముందు ఒక అడుగు వేసి జనాలకి చేరువవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కథ వరకు అయితే మేము ఎంతో నిష్టగా దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎన్నో ప్రయత్నాలు చేశామని తన మాటల్లో చెప్పుకొచ్చారు. అలాగే సునీల్ పాండే కూడా మాట్లాడుతూ ఇది ప్రత్యేకమైన కథగా నా జీవితంలో ఉండబోతుంది. అండ్ ఈ సినిమాకి సాయి పల్లవిని ఎంచుకోవడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. సో ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో చాలా సపోర్టివ్‌గా మాకైతే ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. అండ్ తన కొడుకు జునైద్ ఖాన్ కూడా చాలా అద్భుతంగా నటించాడని తన మాటల్లో తెలియజేసుకొచ్చారు. మరి మే 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సాయి పల్లవి కెరియర్‌లో ఇంకొక మంచి సినిమాగా ఇది ఉండబోతుందా? తన కెరియర్‌లో ఎన్నో విజయాలు సాధించిన సినిమాల్లో ఇది కూడా చేరువవుతుందా లేదా అన్నది ముందు ముందు వేచి చూడాల్సిందే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.